మీరు మీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కానీ ప్రజలు నమ్మరు. ఈ ఒడ్ల కుప్పలపై చనిపోతున్నా అని చెప్తున్నాడు అని అంటే, మీరు రైతులారా, నిజంగా రైతన్నలు మీకు ఒక విషయం చెప్తున్నా, ఇటువంటి నాయకులని మీరు ఇట్లా కల్లాలకు తీసుకొని వస్తే ఈ పట్టెగాన్లకు చెప్పి రైతులను సంపించి కూడా ఒడ్ల కుప్పల మీద వేసి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఉద్యమ సమయంలో ఎట్లా చేసిరు, ఏం చేసిరు, ఎట్లా ఉద్యమం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలకు అందరు దాన్ని మనసులో పెట్టుకుంటున్నారు, బయటికి కక్కుతలేరు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసే ఆలోచన ఈ టీఆర్ఎస్ కు మాత్రం, ఈ బీఆర్ఎస్ కు ఉన్నది. కాబట్టి రైతులు వీళ్ళని దగ్గరికి రానియకండి. వీళ్ళు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. వీళ్ళు రెచ్చగొడతారు. ఎట్లా అంటే, ఏం కాదు, గ్యాస్లో పోసుకో, పెట్రోల్ పోసుకో, బెదిరి అంటారు. అవతల ఇంకొంత అగిపుల గీరిస్తారు. అసోంటి రకం వీళ్ళు. అందుకనే వీళ్ళని దగ్గరికి రానియకుండా మీకేమన్నా ఇబ్బంది ఉంటే అధికారులతోని మాట్లాడండి. అధికారులు ఒప్పుకోకుంటే మీ లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడండి, లోకల్ ఎమ్మెల్యేని నిలదీయండి. లోకల్ ఎమ్మెల్యేని నిలదీసి ప్రెస్ వాళ్ళని పెట్టి మీరు ప్రెస్కి ఇవ్వండి. అప్పుడు తెలుస్తుంది ఎవడు దొంగ ఎవడు లంగ అనేది. మీరు అప్పుడు ప్రెస్ వాళ్ళు డైరెక్ట్ వేస్తారు.